బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ఆత్మల వివేచన. ఈ 3 వరాలు మీలో ఉంటే కనుక ఖచ్చితంగా సాతాను క్రియలను సంపూర్ణంగా గ్రహించి దాన్ని పారదొలగలుగుతారు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. మీరందరూ బాగుంటారని ప్రభునందు నమ్ముచున్నాను. దేవుని బిడ్డలారా, గడిచిన కొన్ని దినాలుగా ఆదికాండ 3వ అధ్యాయం 15వ వచనానికి గురించిన అద్భుతమైన వివరణ గురించి మాట్లాడకుండా వస్తున్నాను. దేవుడు అక్కడ గడ్డ సర్ప రూపంలో వచ్చిన సాతాన్ని చూచి పలికిన మాటలు మనకు అక్కడ కనపడుతున్నాయి. ప్రభు ఏమంటున్నాడంటే, నీ సంతానానికి, ఆ స్త్రీ సంతానానికి వైరాన్ని కలుగ చేస్తాను. నువ్వు ఆ వైరాన్ని బట్టి నువ్వేమో మడుమును కొట్టగలుగుతావు, అతను తల మీద కొడతాడని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, మడు మీద కొట్టినప్పుడు ఎవరైనా బ్రతుకుతారు. కేవలం ఒక మడుమును కొడితే ఎవరైనా బ్రతుకుతారు. కానీ తల భాగాన్ని కొడితే ఖచ్చితంగా బ్రతకటానికి 1% కూడా ఛాన్స్ లేదు. అందుకొరకే ఈరోజు సాతాను క్రియలు పూర్తిగా లయపరచబడ్డాయని మేము బోల్డ్గా చెప్పగలుగుతున్నాం. అవును, సాతాను క్రియలు పూర్తిగా లయపరచబడి ఉన్నాయి. అనేక మార్లు మనము బాధపడుతూ ఉంటాం. నా సమస్యలకు ఎప్పుడు పరిష్కారం దొరుకుతాయి, ఎప్పుడు నాకు ముగింపు అనేది ఎప్పుడు వస్తాయి. ప్రతి సమస్యలకు ఖచ్చితంగా ముగింపు ఉందని కూడా ఈ వాక్యం మనకు తెలియపరుస్తున్నాయి. దేనికైనా ఒక ముగింపు అనేది ఖచ్చితంగా ఉంటాయి. కానీ మీ ముగింపు మాత్రం, మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, పోరాటాలు, కష్టాలు, శోధనలకు మాత్రం దేవుడే ముగింపు పలుకబోతున్నాడు. దేవుడే స్వస్తి పలుకబోతున్నాడు. ఇంతకాలం మీరు సమస్యలతో కొట్టుమిట్టలాడుతూ, ఎంతో దిగులు పడుతూ, బాధపడుతూ, హృదయం అంతా భయంకరమైన వేదనతోనూ బాధతోనూ, ఎప్పుడు నా సమస్యలను బయటపడతానా, ఎప్పుడు ఈ శోధన నుండి నేను బయటపడగలుగుతానని బాధపడిన రోజులు ఉన్నాయి. ఈరోజు ఒక ముగింపు పలుకబోతున్నారని ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి, అనేక దినాలుగా మీలో కొంతమంది దుఃఖపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ దుఃఖపడుతున్న వారి గురించి నా ప్రభు ఒక ప్రణాళిక ఏంటంటే, ప్రభు అంటున్నాడు యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనంలో, మీ దుఃఖ దినాలు సమాప్తమవునని రాయబడి ఉంది. అవును, దుఃఖ దినాలు దేవుడు సమాప్తం చేస్తాడు. అంతేకాదు, మనం ఎదుర్కొంటున్న ప్రతి పోరాటానికి, ప్రతి కష్టానికి దేవుడు ఒక సొల్యూషన్ అనేది ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈరోజు ఆదాము అవ్వ పొరపాట్ల పడి, సాతాను యొక్క ఉచ్చులో పడి దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. కానీ అది మరలా రెస్టోర్ చేయడానికి కాను, మరలా అటువంటి ఆ యొక్క సాతాను యొక్క క్రియలు పునరావృతం కాకుండా దేవుడు దానికి ఒక స్వస్తి పలికినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఆ స్వస్తి పలకడానికి కోసమే యేసును ఈ లోకానికి పంపాడు. తండ్రి యొక్క ప్రణాళికలో ఇది ఒక పెద్ద మేజర్ పార్ట్ అయి ఉంది. యేసు ఈ భూమికి రావటం ద్వారా, దేవుని బిడ్డలారా, స్త్రీ సంతానం నుండి పుట్టిన యేసుక్రీస్తు వల్ల ఒక ముగింపు అనేది పలకబడింది. ఇప్పుడు ఆయన వల్ల మనకు ఒరిగేది నష్టాలు ఏమీ లేదు. అయితే సాతాను క్రియలు మాత్రం ఖచ్చితంగా ఈ భూమిలో ఉంటాయని మనం బైబిల్లో చూస్తున్నాం. అయితే ఆ సాతాను క్రియల కంటే మనలో ఉన్న శక్తి ఎంతో గొప్పది. మనం వాటి ద్వారా సాతాన్ని జయించగలుగుతాం, ఓడించగలుగుతాం. సాతాను ఏ రూపంలో వచ్చినా దాన్ని మనము జయించగలుగుతామనే విషయాన్ని మీకు చెప్తున్నాను. కొన్నిసార్లు నోటి మాట చేత జయించాలి, కొన్నిసార్లు ఏమో కేవలం దేవుడిచ్చిన జ్ఞానం చేతనే సాతాన్ని మనం జయించగలుగుతాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బైబిల్లో ఎలుగుదూదని మాట రాయబడి ఉంది. ఆయన ఎలుగుదూత రూపంలో వస్తాడంట. అంటే బయటికి కనపడడు, కానీ లోపల మాత్రం ఆ యొక్క సాతాను యొక్క క్రియలు కనపడతాయి. ఉదాహరణకి యేసుప్రభు చెప్పాడు, ఇదిగో ఈ అంచెతనంలో మీరు గొర్రె చర్మం తొడుక్కొని తోడేలుగా వచ్చే వాళ్ళు అనేక మంది ఉన్నారు. స్వభావం మట్టుకు ఏమో తోడేలంట, కానీ బయట మాత్రం గొర్రె చర్మం. ఈ గొర్రెని అనుకొని మనం చేర్చుకుంటే మాత్రం, దేవుని బిడ్డలారా, అది తోడేలుగా నీ జీవితానికి పెద్ద నష్టాన్ని కలుగ చేస్తాయి. మరి దాన్ని వివేచించటం ఎలాగా? దానికి కర్రలు, కత్తులు కావాలా? లేదు. కేవలం దేవుడిచ్చిన జ్ఞానం ద్వారా మాత్రమే సాతాన్ని మనం జయించగలుగుతాం. దేవుడిచ్చిన జ్ఞానం సాతాన్ని జయించడానికి తోడ్పడతాయండి. హల్లెలూయా. వన్స్ నేను విడుదల పరిచయలో కూడా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు.
వన్స్ మనం సాతాను ఆ ఏ రకాల సాతానని మనము గుర్తించగలిగితే, ఐడెంటిఫై చేయగలిగితే, ఇంకా సాతాను పారిపోవటాన్ని, వెంటనే విడిచి వెళ్ళిపోవటాన్ని చూశాను. అప్పుడు యేసునామములో సైతానా పో అని చెప్పడానికి ముందు వెళ్ళిపోవడం చూశాను. ఎలాగంటే ఇది సాతాను క్రియ ద్వారానే వచ్చిందని మీరు ఐడెంటిఫై చేస్తే వెంటనే ఆ రోగం, ఆ దెయ్యం, ఆ బలగంతో వెళ్ళిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, రోగాలకు అనేక కారణాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, నేచురల్గా వచ్చే రోగాలు ఉన్నాయి, పాపం వలన వచ్చే రోగాలు ఉన్నాయి, పితరుల శాపం వలన వచ్చే రోగాలు ఉన్నాయి, తర్వాత దేవుని బిడ్డలారా సాతాను ద్వారా వచ్చే రోగాలు ఉన్నాయి. ఇలాగ చాలా ఉన్నాయి. అయితే ఫలానా రోగం నాకు సాతాను ద్వారా వచ్చిందని మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఆ రోగం, ఆ రోగాలు పెట్టిన దెయ్యం వెంటనే పారిపోతాయన్నమాట. మరి నేను ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాను? పరిశుద్ధాత్మ 9 వరాల్లో 3 వరాలు దీని కొరకు ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ఆత్మల వివేచన. ఈ 3 వరాలు మీలో ఉంటే కనుక ఖచ్చితంగా సాతాను క్రియలను సంపూర్ణంగా గ్రహించి దాన్ని పారదొలగలుగుతారు. దేవుడి ఈ మాటను ఆశీర్వదించుగాక. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. సాతాను క్రియలు పారదొల కృప దయచేయండి ప్రభా. సాతాను క్రియలు లయపరిచే కృప దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మతో, శక్తితో, మహిమతో నింపండి ప్రభా. విశేషముగా ఈరోజు అయ్యా బుద్ధివాక్య, జ్ఞానవాక్య, ఆత్మలో వేచిన వరం యొక్క అభిషేకం ప్రతి ఒక్కరిని క్రియ చేయాలని ప్రార్థన చేస్తున్నాను. సాతాను క్రియలను, సాతాను ఒక కుయితి తంత్రాలను ఎరిగే భాగ్యం దయచేయండి. సాతాను పారదొలే శక్తి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రభు ఇంకా మిమ్మల్ని దీవించును గాక. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 11వ వచనం ప్రభు ఇచ్చే వాగ్దానం.